గీతం భూముల అక్రమ క్రమబద్ధీకరణ ఎమ్మెల్యే శ్రీధర్ ఇష్యూలను మళ్లించేందుకే ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరికీ రక్షణ లేదని, అక్రమ కేసులు దాడులతో రాష్ట్రం ఆటవిక రాజ్యంగా మారిందని ఆయన విమర్శించారు. శ్రీధర్ ఇష్యూ, గీతం భూముల ఇష్యూ, ఇటువంటి గీతం భూములు నిజంగా ఇంతకంటే బంధుప్రీతి మనం ఓత్ తీసుకున్నటువంటి రోజు ప్రమాణం చేస్తాం. మనం ఇలాంటి వాటికి అతీతంగా మేము పనిచేస్తాము అని. కానీ ఈరోజు ఏంటిది? సొంత బంధువులకి 5,000 కోట్ల విలువ చేసేటటువంటి భూముల్ని అప్పనంగా కబ్జా చేసినోడు క్రమబద్ధీకరించడం అంటే నిజంగా ఇది ఎక్కడ ఉందా? ఇది ఎక్కడైనా ఉంది? ఇది కబ్జా చేసుకో, క్రమబద్ధీకరిస్తాం. ఇది ఏమి ఇది ఇలా ఇది ఏం రాజ్యాంగం అండి? అసలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద, ఇతరత్ర పెద్దల మీద కేసులు కట్టాలి పోలీస్ శాఖ వారు. ఏంటి ఆ కేసులు అంటే, నిన్న అంబటి రాంబాబు గారి మీద ఒక సెక్షన్ పెట్టున్నారు, సెక్షన్ 352 అని, BNS 352 అని. ఏంటిది BNS 352? ప్రొవోకింగ్ ఫర్ ద బ్రీచ్ ఆఫ్ పీస్, అంటే శాంతికి భంగం కలిగించే విధంగా ప్రొవోక్ చేయటం.